రెండు తెలుగు రాష్ట్రాల్లో సిసిఎస్ ప్రమోద్ హత్య కేసు విషయంలో చాలా సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడుతున్న పరిస్థితి ఉంది. సో ఇది యాక్చువల్లీ ఎవరైతే రియాజ్ కి సంబంధించినటువంటి 2 రోజుల ఇల్లుగా మనం చెప్పుకోవాలా. ఇది ఏరియా గురించి మనం మాట్లాడుకుంటే సారంగపూర్ నియర్ బై లో ఉన్నటువంటి సిఆర్పి క్యాంప్ లో ఉన్నటువంటి ఒక లొకేషన్ ఇది. సో ఇది ఒక పాడుబడ్డటువంటి ఏదైతే ఒక పాడైపోయినటువంటి ఒక లారీ క్యాబిన్ లో 2 రోజుల పాటు రియాజ్ ఇక్కడే తలదాచుకున్నాడు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది మనకి కలవడం జరిగింది. ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తిగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ లొకేషన్ లో పోలీసులు వచ్చి ఇక్కడ చూస్తున్న టైంలోనే ఇక్కడ ఈ లారీ క్యాబిన్ లో ఎవరో ఉన్నారు సార్ అని చెప్పేసి పిలిస్తేనే ఇక్కడ ఎవరైతే రియాజ్ ఉన్నారో రియాజ్ అతను పారిపోవడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రత్యక్ష సాక్షి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పోలీస్ అన్నలు ఆల్రెడీ ఇక్కడ రెక్కి చేసేసి ఇక్కడ ఎవరైతే చూసి చెక్ చేసేసి రిటర్న్ వెళ్తున్న టైంలోనే వాళ్ళకి ఇక్కడ ఎవరో ఉన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. బాయ్ మీ పేరేం పేరు? शेख साजिद भाई ఇప్పుడు కనిపించడం జరిగింది ఆయన అతను రియాజ్ यहाँ पर थे, उन्होंने अंदर बैठे वाले थे। गाड़ी आते तो अंदर चल जा रहे थे। गाड़ी जाते फिर बाहर निकल रहे थे। कोई बाइक पर आए, उनको बोनता बिनता उनका बिस्तर नाश्ता विस्ता ला कर दिए। कौन दिए वो? कौन थे कि नहीं मालूम, दूर से देखा, मैं वहां से देखा। तो मैं कोने को समझा, मेरे को इतना इन्फॉर्मेशन नहीं था। तो फिर साहब लोग यहाँ से वहां से गए, देखे मैं पेट्रोलिंग होंगी समझा। तो साहब लोग देख के फिर वहां से वहां तक चले गए थे। वहां से आवाज दिया, मामा साला यहाँ कौन की बैठे वाले अंदर साहब एक बार देखो बोले। तो वहां से आए साहब, यहाँ आते जो उतर के उधर भागे। ఖచ్చితంగా మనము రాగానే ఒక వీడియో చేయడం జరిగింది. ఈ విషయం గురించి మాట్లాడాలి, ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలని చెప్పి మనం మాట్లాడడం. ఇవాళ ఇక్కడ ఈ బ్రదర్ కూడా అదే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రియాజ్ అనే వ్యక్తి దీంట్లో ఉన్నప్పుడు వెహికల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆయన లోపల దాచుకుండే. ఆ వెహికల్స్ అనేది మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత రియాజ్ అనే వ్యక్తి లోపల నుంచి ఇక్కడ నుంచి అన్న రావాలా బయటికి, లేకపోతే అటు పక్క నుంచి వచ్చేసి అతను బయట తిరిగేసి వెళ్తుండే. సో ఇతనికి నాస్టా, దాంతో పాటు ఇక్కడ దుప్పటి కూడా మనం ఇక్కడ లోపల చూసినాము, కప్పుకోవడానికి చెద్దరు కూడా తీసుకొని వచ్చి ఇచ్చారు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో ఇది ఖచ్చితంగా క్లారిటీగా మనకి ఇక్కడైతే ఉంది. ఎందుకంటే ఎవరైతే రియాజ్ కి హెల్ప్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడ చనిపోయాడని చెప్పి తెలిసినా కూడా ఎవరైతే ఒక వ్యక్తిని ఇలా షెల్టర్ ఇచ్చి దాంతో పాటు ఒక వ్యక్తిని ఇలా కాపాడడానికి ఇంత ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా శిక్షించాలా అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. బాయ్ ఎంతమంది పోలీసులు వచ్చారు? कितने आदमी पुलिस आए इधर चेकिंग के लिए? अच्छे जाए थे, वहाँ ढाबे पे ठहरे वाले थे, यहाँ 4-5 लोग फिर रहे थे पुलिस वाले। तो हमारे दूसरे आदमी को पूछे ऐसी बात था, चोरी भी यहाँ देखे क्या किसी चोर को बोलते, वो नहीं बोले। तो मैं भी वही समझा ऐसा कोई चोरी भी बोल के, तो वहां तक गए उन्होंने पूछ के। तो मैं आवाज देके पुकारा उनको, मैं बोला साहब गाड़ी में कोई बैठे हुए है, देखो एक बार आके बोलते। जो उन्हें सुन लिया आवाज, सुन के फिर उधर के भागना चालू करे। किधर से गए? इधर से गए? इधर से नीचे से गए। अच्छा इधर से ఒక్కసారి రావచ్చు. ఇక్కడ నుంచి లోపల ఎవరైతే రియాజ్ తలదాచుకొని దాదాపు 2 రోజులు ఈ దీంట్లోనే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న తర్వాతనే ఇతను అప్రమత్తమై ఎవరైతే పోలీస్ అన్నలు వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఒక రౌండ్ వేసేసి పేరు. కాకపోతే వచ్చిన టైంలో ఇతను ఇక్కడ ఈ పాడుబడ్డటువంటి క్యాబిన్ లో ఉన్నాడు అని చెప్పేసి పోలీస్ అన్నలకు తెలియదు. సో తెలియదు కాబట్టే వాళ్ళు వెనుదిరిగి వెళ్ళారు. ఆ టైంలోనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అన్న అయితే చూసి వాళ్ళకి మళ్ళీ ఒకసారి కాషన్ ఇవ్వగానే ఇక్కడ ఎవరో ఉన్నారు అని చెప్పేసి అన్న తర్వాత రియాజ్ ఈ దాంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇగో ఇట్లా పరుగులు పెట్టిండు. ఈ టైంలోనే ఇక్కడ ఉన్నటువంటి అతని పేరేం పేరు? అక్కడ ఆయన అతను ఇంకొక ఆయన ఉండేవాడు, అతని పేరేం పేరు? ఆసిఫ్ భాయ్ ఎంత కోशिश చేసిండు ఆయన పట్టుకోవడానికి? కిత్తే మెహనత్ కరా उसके लिए? वो यहाँ से साहब लोग बोले, साहब लोग पीछे थे, वो भाग रहे थे। तो वहां से वो आसिफ भाई ठहर के देख रहे थे। तो साहब लोग बोले आसिफ भाई पकड़ो उनको, बोले तो ऐसा पकड़ लिए वो। पकड़ लेने के बाद फिर उनको भी वार करे वो चाकू से। वार करने के बाद फिर उनको गिरा दिए नीचे। गिरा देने के बाद किधर सामने इधर ये शेड के पास? वो शेड के पास वहीं पर। ओके సో అక్కడ జరిగింది. ఓకే बोल रहा था जाके कि साहब मैं ही बोला ना आपको, मेरे को ऐसा इनाम के बारे में नहीं मालूम था। बोलना मैं बोलने की कोशिश किया लेकिन वो पास आने नहीं दिए, लेकर चले गए वहां से। ऐसा షేక్ సాజిద్ భాయ్ ఏమంటున్నారంటే పోలీస్ అధికారులు ఆల్రెడీ ఒక బహిరంగంగానే ఒక ప్రెస్ మన ఒక దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే రియాజ్ ని పట్టించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ప్రైజ్ మనీ అయితే ఇస్తాం. సో నేను చెప్పినాను కాబట్టి నాకు కూడా ఏమైనా ఇస్తారేమో అని అనుకుని ఆయన
ఇలా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రాణాలకు తెగించి మరి ఇలా బయటకు వచ్చి చెప్పడం అనేది నిజంగా అదొక సాహసోపేతమైనటువంటి చర్యగానే మనం చెప్పుకోవాలా. సో పోలీస్ ఆఫీసర్స్ को आप क्या बोलते? सीपी साहब भी ये वीडियो देखते, आप आपके लिए कुछ भी बोले तो आप बोलो. यही बोलना है साहब, मैं गरीब आदमी हूँ, साहब के साथ भैंसा बकरियां चरा दूं मैं, कुछ भी नहीं। तो यही मेरे को नहीं मालूम था, इतना इन्फॉर्मेशन इनाम है वो है बोल के, मेरे पास फोन भी नहीं था ना, इसलिए मैं यूज नहीं कर रहा था, इसलिए मेरे को नहीं मालूम साहब। आप मैं तो ये वो बोल नहीं मालूम है तो भी आप बोल दिए. आप बोल दिए क्योंकि या- अपने को ये कि नहीं, जो सच है सच है, जो Yes. गलत है गलत 100%. है कि नहीं। Yes. तो अब साहब लोग को तो मैं आवाज दिया, हाँ. आवाज देते साहब लोग पलट गए Yes. ऐसा। अब वहां से कि नहीं, वहां पकड़ने की मैं भी भागा, वहां से यहाँ तक भागा, हाँ. यहाँ तक भागे तक वहां पकड़ लिए। साजिद भाई, अब अभी तक कोई भी मीडिया चैनल वाले आपसे बात करे कि नहीं करे? करे थे हाँ. लेकिन मैं अभी नहीं बोला। नहीं बोले. हाँ नहीं बोला, क्यों बोले तो सो अपने ऊपर भी एक ने कुछ एक ने आगे चल के परेशानी आएंगी बोल हाँ. के मैं नहीं बोला था। Okay. ऐसा कोई सपोर्ट है तो मैं आगे बोलूंगा। आप ईमानदार से आप बाहर आके बोल रहे मैं ही बोल दिया पुलिस लोग को बोल के. हाँ Yes. जी, मैं ही बोला, लेकिन अब वो साहब लोग सुन के फिर गाड़ी पलटाए, इन्हों भी सुन लिए, रियाज भाई Yes. सुन के फिर उन्होंने क्या करे, यहाँ से नीचे उतर के भागे वहां पर। ऐसा वहां से भागे, मैं वहां से फिर भाग लेते हैं। अच्छा. वो बोला पकड़ेंगे ना, अपन बोले साहब लोग यहाँ पर खड़े वाले थे, तो फिर यहाँ तक भागे, फिर उनको वहां पर ये कर लिए, पकड़ लिए। సో ఇది మొత్తానికి జరిగినటువంటి స్టోరీ పిన్ టు పిన్ ఇలా సీన్ టు సీన్ ఇలా మనం కళ్ళకు కట్టినట్టు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ లైవ్ లో ఉండి ఇక్కడ ఎవరైతే పశువులను కాసే వాళ్ళు, ఎవరైతే పశువుల కాపర్లు ఎవరైతే ఉన్నారో, దాంతో పాటు ఇక్కడ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఇక్కడ ఆల్రెడీ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, దాంతో పాటు ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడనే ఎవరైతే ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రమత్తమై చూడడం నిజంగా ఇది ఒక మంచి మాటగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ బ్రదర్ చూడకపోతే, ఒకవేళ చెప్పకపోతే రియాజ్ ఇక్కడ నుంచి అతను ఎస్కేప్ అయిపోయి ఇలా అంతర్రాష్ట్రాలకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుండే. సో ఖచ్చితంగా ఇతని వల్ల బయట పడింది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఏదైతే మీరు ఇవ్వాలని అనుకున్నారో, సో ఖచ్చితంగా ఇది ఇవ్వాల్సిందిగా ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయనకి నీడ్ ఉంది, అయినా కూడా ఏం ఆశించకుండా ఇలా ప్రాణాలు తెగించి మరి ఇలా ఇన్ఫర్మేషన్ చెప్పడం అనేది నిజంగా నాటే జోక్ అని చెప్పి చెప్పుకోవాలా.